ఒక 14 ఏళ్ల వయసున్న పిల్లవాడు ఏకంగా 36 సార్లు జైలుకు వెళ్ళాడు. అతడే ద ఓల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్. అసలు 38 సార్లు జైలుకి ఎందుకు వెళ్ళాడు? 38 సార్లు జైలుకు వెళ్ళిన ఈ పిల్లవాడు ఎలా ఇంత పెద్ద బాక్సర్ గా తీర్చిదిద్దగలిగారు? ఇతడు బాక్సింగ్ వరల్డ్ లో ఎన్ని టైటిల్ సంపాదించాడు? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్స్ కు మీకు ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియో మొత్తాన్ని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా గెట్ ఇంటు ద వీడియో. టైసన్ యొక్క పూర్తి పేరు వచ్చేసి మైకేల్ గ్రాంట్ టైసన్, ఆల్సో ద వరల్డ్ బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి జెమీ, అలానే వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి లోర్నా టైసన్. ఒక విభజన. మైక్ టైసన్ వచ్చేసి 1966లో జూన్ 30న న్యూయార్క్ సిటీలో జన్మించాడు. మైక్ టైసన్ కు రోడర్ టైసన్ అనే ఒక బ్రదర్, అలానే డెన్నీ అనే ఒక సిస్టర్ కూడా ఉండేది. డెన్నీ కేవలం 24 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ తో చనిపోయింది. మైక్ టైసన్ చైల్డ్హుడ్ విషయానికి వస్తే అతడు బాల్యం మొత్తం ఒంటరిగానే గడిపాడు. ఎందుకంటే అమ్మ నాన్న డివోర్స్ తీసుకోవడంతో, అనే అమ్మ ఒక వ్యభిచారి కావడంతో ఆమె ఇతన్ని చూసుకునేదే కాదు. అలానే మైక్ టైసన్ జీవితం మొత్తం బుల్లింగ్ తోనే కొనసాగిపోయింది. అసలు బుల్లింగ్ అంటే ఏమిటంటే తనకన్నా ఏజ్ లో పెద్దవారు మరియు ఎవరన్నా పెద్దవారు వచ్చి అతన్ని హింసించడం లేదంటే మానసికంగా ఆడుకోవడమే బుల్లింగ్. ఈ బుల్లింగ్ వల్లనే మైక్ టైసన్ ఒక లోన్లీ పర్సన్ గా మారిపోయి అతడు స్ట్రాంగ్ గా మారిపోయి ఒంటరిగా బతికేవాడు. ఒంటరిగా ఉన్న మైక్ టైసన్ కి పావురాలంటే చాలా పిచ్చి. పావురాల కోసం ప్రాణాలైనా ఇస్తాడు, ప్రాణాలైనా తీస్తాడు. ఒక మైక్ టైసన్ 11 ఏళ్ల వయసులో అతడికి పావురాలకు గింజలు వేయడం మరియు పావురాలను చూసుకోవడం తప్ప అతడికి ఏమీ తెలియదు. ఆ ఏజ్ లో అతడు ప్రేమగా పెంచుకున్న పావురాలకి అతని నైబర్హుడ్ ఒకరు వచ్చి ఆ ముందరే తన పావురాన్ని పట్టుకొని చిత్రహింస పెట్టి మెడయించేసి చంపేశారు. దానితో 11 ఏళ్ల వయసులోనే మైక్ టైసన్ బాడీ ఫిజికల్ గా చాలా గ్రోత్ కావడంతో మైక్ టైసన్ అతన్ని చితక బాధేశాడు. అప్పటి నుంచి మైక్ టైసన్ కు కమ్యూనిటీలో రెస్పెక్ట్ పెరిగిపోయింది. దీన్ని చూసి మైక్ టైసన్ అతడు గర్వపడి అతడు లోకల్ గ్యాంగ్స్ లో చేరి దొంగతనాలు మరియు ఎన్నో కేసులలో ఏకంగా 38 సార్లు అరెస్ట్ అయ్యాడు మన మైక్ టైసన్. మైక్ టైసన్ ఆ లోకల్ గ్యాంగ్స్ తోనే ఉండింటే లైఫ్ మొత్తం జైల్ ఆర్ ఇతర గ్యాంగ్ లో చనిపోయి ఉండేవాడు. సరిగ్గా ఇదే టైంలో బాబీ స్టూవర్ట్ అనే ఒక ఫార్మర్ బాక్సర్ మైక్ టైసన్ బాడీ చూసి, నీ బాడీ చాలా బాగుంది, నువ్వు బాక్సింగ్ నేర్చుకో, నువ్వు ఇప్పుడు బయట ఎవరి మీద అయితే కోపం చూపించి కేసులో జైల్లో అరెస్ట్ అవుతున్నావు అదే కోపం రింగ్ లో చూపించు, నేను నేర్చుకొని అతడు చాలా బాగా ప్రోత్సహించడమే కాదు అతడికి బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇతడే మొత్తం స్టూవర్టే నేర్పించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత స్టూవర్ట్ మైక్ ని కస్ డే అమాటోకి పరిచయం చేశాడు. ఇదే మైక్ టైసన్ లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్. కస్ ఒక బాక్సింగ్ లెజెండరీ ట్రైనర్. ఫ్లాయిడ్ పీటర్సన్, జోస్ టోరస్ లాంటి దిగ్గజ ప్లేయర్లకు కూడా కస్సే బాక్సింగ్ ట్రైనింగ్ ఇప్పించాడు. 70 ఏళ్ల కస్ మైక్ టైసన్ కి తండ్రిలా మారిపోయాడు. 4 ఏళ్ల వయసులో ఉన్న మైక్ టైసన్ కేవలం 5.10 హైట్ మాత్రమే ఉండడంతో ఇతని కోసం కబో అనే ఒక టెక్నిక్ ని కూడా అడాప్ట్ చేసుకుని ఇతడికి నేర్పించాడు. టెక్నిక్ లో ప్రత్యేకం ఏమిటంటే 2 చేతులు అడ్డు పెట్టుకుని తప్పించుకుంటూ క్విక్ రియాక్షన్స్ తో పనిచేసేవాడు. మైక్ టైసన్ కు పికబో అనే టెక్నిక్ ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే మామూలుగా బాక్సర్స్ అనేవారు 6.10 or 6 inches ఉండేవారు. టైసన్ కేవలం 5.10 inches ఉండడంతో ఇతని తక్కువ హైట్ తో ఇతని కోసం ఒక కొత్త టెక్నిక్ ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువ హైట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పంచ్ రీచ్ అనేది చాలా గట్టిగా ఉండేది, అలానే పవర్ కూడా చాలా గట్టిగా ఉండేది. ఇవి రెండు మన 5.10 inches ఉన్న మైక్ టైసన్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ పికబో స్టైల్లో మైక్ టైసన్ మాస్టర్ అయిపోయాడు. మైక్ టైసన్ మాస్టర్ అయినట్లు ఇంతవరకు ఆ టెక్నిక్ ని ఎవరు అడాప్ట్ చేసుకోలేదు మరియు మాస్టర్ కూడా కాలేకపోయారు. అంతలా మైక్ టైసన్ ఎగ్జిక్యూట్ కూడా చేశాడు ఆ టెక్నిక్. అంతా ఒకవైపు ఇలా జరుగుతుంటే ఇంకోవైపు బాక్సింగ్ యూనివర్స్ లో దిగ్గజ బాక్సింగ్ ప్లేయర్ అయిన మొహమ్మద్ అలీ మరియు లారీ హోమ్స్ మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఫైట్ లో మొహమ్మద్ అలీ చిత్తుగా ఓడిపోతాడు లారీ హోమ్స్ చేతులు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ చూసిన మైక్ టైసన్ అలా బాధపడ్డాడు, అలానే ఏడ్చాడు కూడా. కస్ మరియు మొహమ్మద్ అలీ మంచి ఫ్రెండ్స్ కావడంతో కస్ కి ఆ మరుసటి రోజు నైట్ ఫోన్ చేశాడు. 14 ఏళ్ల వయసులో ఉన్న మైక్ టైసన్ కు మొహమ్మద్ అలీ ఫోన్ ఇచ్చినప్పుడు మైక్ టైసన్ ఆ ఏజ్ లో ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఏడుస్తూ నేను మాత్రం లారీ హోమ్స్ పైన గట్టిగా పొగ తీర్చుకుంటానని మొహమ్మద్ అలీకి ప్రామిస్ చేశాడు. దానితో మైక్ టైసన్ బాక్సింగ్ పైన మరింత పట్టు పెంచుకున్నాడు. బాక్సింగ్ ని చదవడం మొదలు పెట్టాడు. ఎలానే లారీ హోమ్స్ ని ఓడించాలనే కసి మరియు పట్టుదలతో మైక్ టైసన్ ఒక రేంజ్ లో ప్రాక్టీస్ చేసేవాడు. మైక్ టైసన్ 15 ఏళ్ల వయసులో ఒక పూర్తి బాక్సర్ గా తయారైపోయాడు. సరిగ్గా అదానికి 1981 జూనియర్ ఒలింపిక్స్ లో టైసన్ కు ఛాన్స్ వచ్చింది. ఆ మ్యాచ్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే కేవలం 8 సెకండ్లలోనే అపోనెంట్ ని నాకౌట్ చేసి పడేశాడు. దీనితో ఆ ఒలింపిక్స్ లో మైక్ టైసన్ కి గోల్డ్ మెడల్ కూడా దక్కింది. కానీ 1982లో కూడా ఒలింపిక్స్ లో మైక్ టైసన్ గోల్డ్ సాధించాడు. అలా మైక్
టైసన్ యొక్క బాక్సింగ్ కెరియర్ ఒక పీక్ స్టేజ్లో స్టార్ట్ అయ్యింది. 1986లో వరల్డ్ బాక్సింగ్ కౌన్సిలింగ్లో మైక్ టైసన్ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ట్రెవర్ బర్బిక్తో మ్యాచ్ మొదలైంది. అతన్ని కూడా నాకౌట్ చేసి పడేశాడు మన మైక్ టైసన్. మైక్ టైసన్ యంగెస్ట్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ గా ముద్ర పడిపోయాడు. ట్రెవర్ బర్బిక్ అనేవాడు మైక్ టైసన్ దేవునిగా భావించే మహమ్మద్ అలీని కూడా ఓడించాడు. అంత దిగ్గజ ప్లేయర్ ని మైక్ టైసన్ 15 మినిట్స్ లో నాకౌట్ చేసి పడేశాడు. బర్బిక్ ని ఓడించడంతో మైక్ టైసన్ ని బాక్సింగ్ వరల్డ్ మొత్తం ఛాంపియన్ చేసి పడేసింది. అలానే ఒక పెద్ద స్టార్ ని చేసి పడేసింది. దీనితో మైక్ టైసన్ కి ఫేమ్, డబ్బు అన్ని వచ్చేసాయి. కానీ మైక్ టైసన్ కు తండ్రి స్థానంలో ఉన్న కస్సు మరణించాడు. దీనితో మైక్ టైసన్ లోకి వెళ్లిపోయాడు. దీనితో మళ్ళీ సంవత్సరం తర్వాత రికవర్ అయ్యి బాక్సింగ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు. అలానే 1987 మార్చిలో వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ గెలుచుకున్నాడు. అదే ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ ని కూడా గెలుచుకున్నాడు. దీనితో మైక్ దగ్గర బీసీ, WBA, IBF వంటి బెల్ట్స్ ని గెలుచుకున్న ఏకైక ప్లేయర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. వరుసగా మ్యాచ్లు గెలవడంతో మైక్ టైసన్ ని ఐరన్ మ్యాన్ గా పిలువబడ్డారు. 1990 రానే వచ్చేసింది. జపాన్ లో మైక్ టైసన్ కు జైంట్స్ కు మ్యాచ్ జరుగుతుంది. ఇది ఒక పెద్ద మ్యాచ్ కావడంతో వరల్డ్ బాక్సింగ్ యూనిట్ మొత్తం, బాక్సింగ్ ప్రపంచం మొత్తం మైక్ టైసన్ పైన కన్నేసి పెట్టారు. ఇతడి గెలుస్తారనే బెట్టింగ్ రాజులందరూ అతడిపైనే మనీ కుల్లవోసారు. పేరు అన్ని వచ్చిన తర్వాత మైక్ టైసన్ ఇతడితో ఓడిపోయాడు. అసలు ఎందుకు ఓడిపోయాడంటే ఇంత ఫేమ్, ఇంత డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలనో అతడు అర్థం కాక అతడు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. డ్రగ్స్, అమ్మాయిలు ఇటువంటి ఎన్నో దాలకు అలవాటు పడి ప్రాక్టీస్ చేయడం మానేశాడు. దీనివల్ల క్లెన్ లాంటి చిన్న ప్లేయర్ తో ఓడిపోయాడు. దీనితో మైక్ టైసన్ యొక్క డౌన్ ఫాల్ మొదలయ్యింది. తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోతూనే వస్తున్నాడు. వరకు ఓటమెరుగని మైక్ టైసన్ వరుసగా ఓటమిని చూస్తూ వస్తున్నాడు. కాకుండా అమ్మాయిలు మరియు లైట్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయాడు మన మైక్ టైసన్. తర్వాత భార్యకు విడాకులు, ఆ తర్వాత రేప్ కేసు, ఇటువంటి ఎన్నో కేసులు మళ్ళీ మైక్ టైసన్ పైన ఫైల్ కావడంతో మళ్ళీ 5 ఏళ్ల శిక్ష పడింది. మళ్ళీ 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇల్లు కూడా ఇనీషియల్ డేస్ లో బయట ఎలా గలిపాడు, విచ్చలవిడిగా అలానే గడిపాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతడే మార్పు తెచ్చుకొని ముస్లింలోకి మారిపోయాడు. మాలిక్ అబ్దుల్ అజీజ్ గా మారిపోయాడు. ఇల్లులోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సింగ్ ఆడడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత WBC, WBA టైటిల్ ని కూడా గెలుచుకున్నాడు. 1996లో నవంబర్లో WBA టైటిల్ ని హోలీ ఫీల్డ్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరికి 1997లో ఆగస్టులో మళ్ళీ రీమ్యాచ్ పెట్టారు. ఈ మ్యాచ్లో అయితే మైక్ టైసన్ ఓడిపోతున్నాడని తెలిసినప్పుడు అతడికి ఏం చేయాలని అర్థం కాక హోలీ ఫీల్డ్ చెవుని కొరికి పడేశాడు 2 సార్లు. ఎంతలా కొరికాడంటే కొరికిన పార్ట్ చెవు అనేది రింగ్ లోనే పడిపోయింది. అంత గట్టిగా కొరికాడు. బాక్సింగ్ కౌన్సిలింగ్ వారు మైక్ టైసన్ లైసెన్స్ ని 1 ఇయర్ బ్యాన్ చేశారు. అలానే $3 మిలియన్ కూడా ఫైన్ వేశారు. తర్వాత 1999లో బాక్సింగ్ లైసెన్స్ పైన ఉన్న బైల్ ని ఎత్తిపడేశారు. 1999 నుంచి 2005 వరకు జరిగిన తన బాక్సింగ్ కెరియర్ లో ఏ ఒక్క టైటిల్ ని కూడా గెలిచలేదు. పరాజయాలే. వరకు మీరు అన్ని యూట్యూబ్ ఛానల్లో విని ఉంటారు మైక్ టైసన్ బయోగ్రఫీ. కానీ ఏ ఒక్కరే కానీ అతడు సినిమాలలో కూడా యాక్ట్ చేశారు. ఈ విషయం అయితే ఏ ఒక్కరు కూడా చెప్పి ఉండరు. ఇప్పుడు నేను చెబుతా విను. టైసన్ బాక్సింగ్ కి 2005లో రిటైర్డ్ ఇచ్చిన తర్వాత ఏకంగా 50 బాలీవుడ్ సినిమాలలో యాక్ట్ చేశాడంట. అలానే ఒక తెలుగు ఫిలింలో కూడా యాక్ట్ చేశాడు. అదే విజయ్ దేవరకొండ సినిమా లైగర్లో. ఒక సమయంలో మైక్ టైసన్ దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఈ బాలీవుడ్ సినిమాలే మైక్ టైసన్ ని ఆదుకుంటాయంట. అతడే ఇంటర్వ్యూలో తెలియచేశాడు ఈ విషయం. మైక్ టైసన్ పర్సనల్ విషయానికి వస్తే అతడు ఏకంగా 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు. 4 పిల్లలు ఉన్నారు. అలానే ఆ 4 పిల్లల్లో ఒక అమ్మాయి కూడా చనిపోయింది. మైక్ టైసన్ యొక్క అప్ అండ్ డౌన్స్ జీవితం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.